వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనకి ఫిబ్రవరి నెల వచ్చినప్పుడు 100% మనందరికి తెలుసు. ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అని కూడా అంటూ ఉంటాం. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరికి 29 రోజులు వస్తున్నాయి 2024 సంవత్సరంలో. ఇది లీప్ ఇయర్ అని గురించి కూడా మనందరికి తెలిసినప్పుడు కూడా అయితే లీప్ ఇయర్ కి కొంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అసలు లీప్ ఇయర్ కు సంబంధించి కొన్ని చాలా మంది తెలియని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే లీప్ ఇయర్ అనేది కూడా అంటే ఈ 2024 సంవత్సరంలో లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి 29 రోజులు వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని లీప్ ఇయర్ గా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది 365 రోజులు బదులు 366 రోజులు రానున్నాయి. లీప్ సంవత్సరంలో ప్రతి 4 సంవత్సరాలకు అంటే లీప్ సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. దాన్ని మనం సొంత ప్రాముఖ్యతను అంటే దానికి సంబంధించి కొంత ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం ఎందుకు వస్తుంది, అసలు లీప్ సంవత్సరాన్ని మొదట ఎవరు ప్రారంభించారు, లీప్ సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఎందుకు అమలు చేశారనే అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు కొన్ని సందేహాలను అయితే ఇస్తూ ఉంటాయి. అయితే మీరు ఒకటి కంటే ఎక్కువ రోజులు చేసే ఒకటి కంటే ఎక్కువ రోజులు పనిచేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు దానికి తగ్గట్టుగా ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలన్నింటి కూడా ఎక్కడ కూడా మనకు సమాధానం ఉండదు. అంటే అటువంటి సమాధానం లేనప్పుడు దానికోసం మనం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం. అయితే ప్రతి 4 సంవత్సరాల తర్వాత ఒక రోజు ఎందుకు పెరుగుతుంది అంటే ఈ లీప్ సంవత్సరంలో ప్రతి 4 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 29 రోజులు వచ్చింది. అంటే ఫిబ్రవరి 29 అనేది కూడా లీప్ సంవత్సరంకు వచ్చే తేదీగా మనం చెప్పుకోవచ్చు. ఈ లీప్ డే మరియు 2024లో లీప్ ఇయర్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు. అదనపు రోజును జోడించడం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, సాధారణ క్యాలెండర్ సంవత్సరంలో ఖగోళ సంవత్సరాలతో సరిదిద్దడం, అలాగే దాన్ని ఒక సమాన లేఖనంగా చేయడం, ఇలా చెప్తూ ఉంటారు. అంటే సేమ్ క్యాలెండర్ను ఒక రోజు అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీకు మొత్తం వీడియో చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది. ఈ లీప్ ఇయర్లో ఏంటంటే గణన అంటే ఫిబ్రవరి 29వ తేదీన మనకు 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 365 రోజులు ఉన్నప్పటికి కూడా భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రధానంగా ఇది మనకు 365 రోజులు అంటూ ఉంటాం కదా, 366 రోజులకు గల కారణం ఏంటంటే ఇదే. ఏంటంటే ఒక్కసారి భూమి ఇక్కడ సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఒక రౌండ్ వేయడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇది చాలా తెలియని విషయం. కాబట్టి అదనపు రోజు జోడించడం జరుగుతుంది. అంటే సరిగ్గా ఆ లెక్క ఎలా అవుతుంది, ఎట్లా లెక్కిస్తే మనకి ఎలా అవుతుందంటే భూమి సూర్యుని చుట్టూ ఒక విప్లవాన్ని చేయడానికి అంటే 365.24 ఎట్లా అనమాట 242189 రోజులు చేస్తూ ఉంటారు. అయితే దీన్ని 365 రోజులు పాటు 365 రోజులు చేస్తే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు పడుతుంది అనమాట. అంటే ఒకసారి 100% ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో భూమి తిరిగి సూర్యుని చుట్టూ తిరిగి అక్కడ వరకు రావడానికి ఎంత సమయం పడుతుంది. అది కేవలం 4 సంవత్సరాల తర్వాతనే కలిపితే అప్పుడు కరెక్ట్ గా 100% 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి అంటే ఒకసారి తిరగడానికి 365 రోజుల 5 గంటల ఇది ఉంది కాబట్టి 5 గంటల 48 నిమిషాలు ఇది ఉంది కాబట్టి ఒకసారి తిరిగినప్పుడు 5 గంటల 45 నిమిషాలు 45 సెకండ్లు, రెండోసారి తిరిగినప్పుడు మళ్ళీ 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు, ఇట్లా 5 ఇట్లా ఏంటంటే ఈ సంఖ్య అనేది అంటే 4 సంవత్సరాల పాటు తిరిగితే అప్పుడు 24 గంటలు సమయం పడుతుంది. అంటే ఈ సంఖ్య 4 సంవత్సరాల తర్వాత కలిపితే అప్పుడు మనకు 24 అవర్స్ అంటూ ఉంటాం కదా ఒక డే. ఆ విధంగా 24 గంటలు అవుతుంది. ఈ విధంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒక రోజు జోడించినట్లయితే ఫిబ్రవరి 29వ తేదీ ఇక్కడ వస్తుంది. దీనిని లీప్ ఇయర్ అని కూడా
అంటూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియదు. అంటే ఈ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే 24 గంటలు అంటే ఒక రోజు ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే లీప్ సంవత్సరంలో 366 రోజులతో చేర్చే పద్ధతి మొదట జాలియన్ క్యాలెండర్ అంటే ఆ జూలియన్ ఒక క్యాలెండర్ కూడా ప్రారంభించింది. కానీ లీప్ సంవత్సరంలో అంటే ఫిబ్రవరి 23 తేదీ ఏదైతే ఉంటుందో 23 అనేది 2 సార్లు వస్తుంది. అంటే కానీ ఫిబ్రవరి 29 రావడం లేదు. కాబట్టి ఒకే రోజు 2 సార్లు రావడం ఇక్కడ మనకు అంటే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధానాన్ని కూడా అందుకే ఫిబ్రవరి 23ని ఒకసారి మాత్రమే వచ్చేలా చేసే రోజుగా అంటే ఒకసారి లాగా వచ్చే రోజుగా అంటే ఏమవుతుందంటే మనకి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఫిబ్రవరి 23వ తేదీ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మనకి 2 సార్లు వస్తుందంట. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు క్లాక్ లో అనుకోండి 1 to 12 తర్వాత మళ్ళీ 1 వస్తుంది, 12 తర్వాత 1 వస్తుంది. కాబట్టి అక్కడ మనం 13 అట్లా లాగా పెడతాం కంటిన్యూగా అయితే. కాబట్టి 12 తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే 12 తర్వాత 13 రావాలి. మామూలుగా అయితే 24 గంటలు వేసుకున్నప్పుడు 13, 14 అట్లా వస్తుంది. ఇక్కడ మనకి 23వ తేదీ ఏదైతే ఉందో అంటే 23వ తేదీ అంటే ఒక్కసారి తిరిగేసి ఈ 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు ఏదైతే టైం ఉందో అది వచ్చినప్పుడు ఏంటంటే 23వ తేదీకి వచ్చేటప్పుడు మళ్ళీ ఈరోజు 23 తేదీ అయిపోతుంటుంది, నెక్స్ట్ డే కూడా 22 ఎండింగ్ 23 స్టార్టింగ్ అన్నట్టుగా. అంటే 48 గంటల్లోనే 2 సార్లు 23వ తేదీ కలిసి ఉండేటట్టు వస్తుంది అనమాట. కాబట్టి దానికనేసి ఏంటంటే దీన్ని ఇట్లా కాకుండా ఏం చేస్తున్నా అంటే అందుకని ఫిబ్రవరి 29 అంటే 28 రోజులు ఉండేదాన్ని ఒకరోజు లీప్ సంవత్సరంగా ప్రవేశపెట్టారు. ఇది రోమన్ క్యాలెండర్ లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ కానీ ఈ లీప్ సంవత్సరాన్ని ఒక సమస్య కూడా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాయి. రోమన్ క్యాలెండర్లో ఏంటంటే సంవత్సరాన్ని సౌర సంవత్సరం కంటే 6 గంటలు తక్కువగా తీసుకున్నప్పుడు కూడా 4 సంవత్సరాల్లో వాస్తవ వ్యత్యాసం కనుక మనం చూసినట్టు ఇందాక మీకు చెప్పాం. అంటే ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి సూర్యుడు చుట్టూ భూమి తిరిగినప్పుడు ఏంటంటే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు ఇది ఇలా వస్తుంది. కాబట్టి అంటే 4 ఏళ్ల క్యాలెండర్లో 6 సార్లు మనం 4 మనం చేసుకుంటే 6 24 గంటలు కలపడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సరిపోతుంది అనమాట. కాబట్టి 5 గంటల 48 నిమిషాల సమయాన్ని కూడా మనం 48 సెకండ్లు ఇంటూ 4 ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే అంటే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లను ఇంటూ 4 సంవత్సరాలుగా మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే 23 గంటల 15 నిమిషాల 4 సెకండ్లు గంటలు పడతాయి అనమాట. అంటే 24 గంటల వాళ్ళు కదా మనకు రోజుకి, కాబట్టి అది ఇక్కడ రాదు. కాబట్టి మనం ఈ రోజును కూడా 45 నిమిషాల అదనపు సమయాన్ని తప్పుగా గుర్తిస్తూ ఉంటాం. దీన్ని మరింత సరళం చేయాలంటే ఇది ప్రతి సంవత్సరానికి 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు అదనంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలను కనుక జోడిస్తే 24 గంటల సమయం కాకుండా 23 గంటల 15 నిమిషాల సమయం 23 గంటల 15 నిమిషాల 4 సెకండ్ల సమయం పడుతుంది. కాబట్టి మేము అదనంగా మనకేంటంటే 45 నిమిషాలు లెక్కించడం లేదు. కాబట్టి 24 గంటల అవ్వాలంటే ఇక్కడ రిమైనింగ్ టైం అయితే లెక్కించట్లేదు. కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ అందుకనేసి ప్రతి 4 సంవత్సరాల 45 నిమిషాలు ఈ తప్పుగా లెక్కించినట్లయితే సంవత్సరానికి 11 నిమిషాల 14 సెకండ్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 11 నిమిషాలు తేడా మాత్రమే అని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనేసి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ క్యాలెండర్ లో లీప్ సంవత్సరానికి మీరు మనం ఇవన్నీ లెక్కలు ఇంత డెప్త్గా వెళ్తే అంటే మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే ఈ లీప్ సంవత్సరం అనేది కూడా ఎందుకు 366 రోజులు వస్తుందంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే మనకు 45 నిమిషాల బ్యాలెన్స్ ఉందో 24 గంటలకి అది పక్కన పెడితే అది కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటది. అది పక్కన పెడితే ఎందుకు 366 రోజులు, మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే టబుక్కని ప్రతి ఒక్కరు కూడా 365 రోజులు అని చెప్తూ ఉంటాం. కానీ 366 రోజులు మాత్రం ఎందుకు వస్తుందంటే 4 సంవత్సరాలు అంటే ఒకసారి ఇది ఇక గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్కసారి భూమి సూర్యుని చుట్టూ
ఇక్కడ నుంచి స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ 0కి రావాలి కదా. అంటే మనం 12 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, 1 2 3 అట్లా వస్తుంది కదా, మళ్ళీ 12 వస్తుంది, 12 తర్వాత మళ్ళీ 1 వస్తుంది. అట్లా ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ ఒక్క రౌండ్ తిరిగితే ఒక సంవత్సరం, అంటే 365 రోజులు పడుతుంది దానికి ఒక రౌండ్ తిరగడానికి సూర్యుని చుట్టూ భూమి. కాబట్టి అక్కడికి అట్లా 4 సార్లు, అంటే 4 సంవత్సరాల పాటు అంటే దానికి ఎట్లా మనకు 365 రోజులు అయితే దానికి ఒకసారి లెక్క, అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒకటే లెక్క. అట్లా 4 సార్లు తిరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు 45 నిమిషాలు తక్కువతో 366 రోజులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్నే మనకి లీప్ సంవత్సరంగా, 4 సంవత్సరాలు ఒకసారి వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకుంటున్నాం. ఇది లీప్ సంవత్సరం వెనక ఉన్నటువంటి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.